ఎందుకు రాశావయ్యా రాజ్యాంగము నీతి లేని జాతుల కోసం? ఎందుకు చేశావయ్యా త్యాగము జాలి లేని జనం కోసం? మా కొరకే జీవితాన్ని దారబోసినా గాని, మా కొరకే పిల్లల్ని దానమిచ్చినా గాని, ప్రాణం తాకట్టుబెట్టి మాకు ప్రాణమిచ్చిన గాని, భీమరావు అయ్యా మీరు కన్నా కలలు కానరావు ఏడా కాచిన కన్నీళ్ళు. భీమరావు అయ్యా మీరు చేసిన త్యాగాలు గుర్తేరావు నేటికి పొందుతూ ఫలాలు. దేశమంతా మీ జయంతి గొప్పగా జరిపిస్తారు, వేషాలేసి మరి జేజేలు కొడతారు, వేషాలేసి మరి జేజేలు కొడతారు. నింగి నేల తాకేలా జై భీమని అంటారు, వంగి దండాలు పెడుతూ వేడుకలే చేస్తారు, వంగి దండాలు పెడుతూ వేడుకలే చేస్తారు. ఒక్కడే మారాతను మార్చాడని అంటారు, ఒక్కరోజు తప్పితే మీరసలే గుర్తుండరు. హక్కులిచ్చిన మిమ్ముల దిక్కులేని వాణ్ణి చేస్తారు. భీమరావు అయ్యా మీరు కన్నా కలలు కానరావు ఏడా కాచిన కన్నీళ్ళు. భీమరావు అయ్యా మీరు చేసిన త్యాగాలు గుర్తేరావు నేటికి పొందుతూ ఫలాలు. అవమానం జరిగినప్పుడు ప్రేమ ఒలకబోస్తారు, అంతా మీరే అంటూ గొప్పగా నటిస్తారు, అంతా మీరే అంటూ గొప్పగా నటిస్తారు. అవసరమున్నప్పుడే మీ పేరు వాడుకుంటారు, అధికారం దక్కేసరికి మిమ్ము మరిచిపోతారు, అధికారం దక్కేసరికి మిమ్ము మరిచిపోతారు. పోరాటం చేయమంటే వెనుకని కూసుంటారు, ప్రతిఫలాలు వచ్చనంటే ముందే నిలుచుంటారు. మీ పేరే వ్యాపారము, కొందరికది నిత్య కార్యము. భీమరావు అయ్యా మీరు కన్నా కలలు కానరావు ఏడా కాచిన కన్నీళ్ళు. భీమరావు అయ్యా మీరు చేసిన త్యాగాలు గుర్తేరావు నేటికి పొందుతూ ఫలాలు. పిడికిలెత్తి నడవాలి, పిరికితనం వీడాలి, భావితరాల కొరకై బరిగీసి నిలవాలి, భావితరాల కొరకై బరిగీసి నిలవాలి. అజ్ఞానం వీడాలి, అధ్యయనం చేయాలి, అంబేద్కరుడంటే మా జీవితమని చాటాలి, అంబేద్కరుడంటే మా జీవితమని చాటాలి. బానిసత్వము వీడితే అందును అధికారము, భారతదేశ చరిత్రలో అవుతది అధ్యాయము. ఈ దేశాన్నేలడమే బాబాసాహెబ్ ధ్యేయము.